మా అమ్మ అందరం మజ్జిగ చేసుకుంటూ బలకాలాపంలో కృష్ణుడి పాటలు పాడితే మా ఊరి జనం అందరం మా ఇంటి చుట్టూరు నడిచేవారంట. చెరువులకి వెళ్ళటానికి అట్లకి సందులుండి మండవాళ్ళు అంటే సందులే కదా, ఆ సందులంటా నడిచేవారండి మా అమ్మ పాటలు వినటానికి. మా అమ్మమ్మ అంతే కృష్ణుడి పాటలు పాడుకుంటానే నిలిచేవారు. ఆడభక్తి నాకు వచ్చినట్టుంది. ఇప్పుడు ఇలా భక్తి ఇటు ఇలా ఇలా మసులుతున్నాం. ఇప్పుడు చదువులు తెలివితేటలు అన్నీ వచ్చేసినాయి కాబట్టి కొంచెం ఏంటంటే ఎవరన్నా మెసేజ్లు ఇప్పుడు టీవీ సెల్లలు వచ్చినాయి కాబట్టి సెల్లల్లో చూసుకుంటున్నాం అన్నమాట. సెల్లల్లోనే వింటున్నాం, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంట్లో మజ్జిగ చేసుకుంటానే భక్తి పాటలు జ్ఞానం అన్నీ మజ్జిగ చేసుకుంటానే ఇల్లు వాకిళ్ళు తుడుచుకుంటానే మాటలు చెప్పుకుంటూ మంచిగా మంచిగా ఉంటూ ఇల్లు సంసారాన్ని బాగా చేసుకుంటూ అలా ఉండేవారు. ఆళ్ళగుణాలే నాకు వచ్చినట్టున్నాయి అంతే. ఇది ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే తప్ప అంటే బ్రహ్మ విష్ణు మహేష్ శివుడు విష్ణు అంటే వెంకటేశ్వర అందరూ అన్నింటిలోకి వస్తారు కదా. విష్ణు అంటే మరి విష్ణు అంటే వెంకటేశ్వర అలా అయినప్పుడు విష్ణు అంటే వెంకటేశ్వరలాగా అయినప్పుడు మరి దత్తని తలుచుకుంటే అందరినీ తలుచుకున్నట్టే కదా. నేను అలాగా అనుకుని తలుచుకుంటున్నాను అనుకోండి. అందరి విషయం వేరు నా విషయం వేరు అన్నట్టు అలా తలుచుకుంటున్నాను. మాకు గాలి అంత బాగా వస్తుందో అసలు ఫ్యాన్ ఎక్కర్లేదు. ఫ్యాన్ ఎందుకు కట్టేస్తాను, బయట నుంచి గాలి ఎక్కడ పిల్లగాలి. సాయంత్రం 5ంటికి ఇప్పుడు 4ంటికి పువ్వులకి వచ్చి తెచ్చేసుకుంటాను. నేను 4ంటికి పువ్వులు తెచ్చేసుకుని 5ంటికి జాయిన్ అయిపోతాను. నాకేంటి శుభ్రంగా ఎవరు కూడా అక్కర్లేదు, అది వింటూ ఉంటాను. అందరి సంగతి నాకు తెలియదు కానీ నేను మట్టేది అలా చేసుకుందాము అని అనుకుంటున్నాను. ఎంత అవకాశం ఉంటే అంత అందులోకి వెళ్ళిపోవాలి. ఇలా అభిప్రాయ పారాయణాలకు దూరికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను. వెళ్ళను కాక ఇదండి మా పువ్వుల స్టోరీ. పువ్వుల పాట ఇది పెడతాను చూడండి. మీకు బోర్ అనిపిస్తే తీసేసుకోండి. బోర్ అనిపిస్తే వెళ్ళి వాళ్ళకే రోడ్డు మా అమ్మలు మా నాన్నమ్మలు అందరూ వాళ్ళకి ముగ్గులని ఉండి అది కాకుండా వేరేగా మళ్ళీ వాటిని గురించి మజ్జిగ చేసి అదే ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏంటంటే రోడ్ల మీద నడిచి వాళ్ళకి రోగాలు ఎక్కువ. అది అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. వెళ్ళి కొలిది ఇంకెక్కువ రోగాలు అవుతున్నాయి. ఇంట్లోనే ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్లో కొంచెం చేసుకోకూడదా చెమటట్టిలాగా. వాకిళ్ళు ఉంటున్నాయి కొంతమంది వరండాలు ఉంటున్నాయి. ఒక ఆలన్నా తుడుచుకోవచ్చు కదా రోజుకి. ఎక్కడో చోట ఒంగుని ఆ చెమట పడుతుంది, అదే వాకింగ్. అది నేనైతే అలా అనుకుంటాను. అందరూ ఏమనుకుంటారు నాకు తెలియదు. వాళ్ళ ఇష్టాలండి, ఎవరి ఇష్టం ఉన్నది. నేనేంటంటే పక్కింటికి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే జ్ఞానం రాదు, జ్ఞానం అబ్బదు. ఒక రెండో మనిషితో మాట్లాడితే అబ్బదు. నేను నిజంగా ఇప్పుడున్న మా పక్కన ఉన్నారా, వాళ్ళ పక్కన అసలు 5 నిమిషాలు కూడా కూర్చోను. వాళ్ళు ఏమన్నా అనుకునేంటి. నాకు 5ంటికి నుంచి ఇప్పుడు ఇది వచ్చేసిందా. పొద్దున్న 11ంటికి నుంచి 1 గంట దాకా సత్యాంక వండుకోవాలా తినాలా. మాకు ఒక్కళ్ళైనా పని ఉంటుంది, ఒక్కళ్ళు అయితే పని ఉండదే ఏంటి. మొగుడు ఉంటే మటుకు ఎందుకు పని ఉంటుంది. అందులోనే ఇప్పుడు వండుకున్న దాంట్లో కొంచెం కూర ఎలాగైనా 2-3 వచ్చేస్తుంది. నేను వండుకున్నది అన్నం రైసే కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే. ఈ ముసలోళ్ళు అయ్యాక ఎంత తినేస్తారేంటండి బాబు, ఎంత తింటారు. వాళ్ళైనా ఇంతే, మనమైనా ఇంతే. అది కూడా పెద్ద పని ఏం కాదు. ఆయంతే మిగిలితే ఇప్పుడు కుక్కలకైనా పిల్లులకి వాటికి వేస్తాం. అది నాకు అవకాశం వచ్చింది, వేసుకుంటున్నాను అంతే. అందరినీ ఏమని అంటలేదు. ఎవళ్ళ ఇష్టాలు వాళ్ళే అన్నట్టు. పిల్లల ఇష్టాలు పిల్లలే, పెద్దల ఇష్టాలు పెద్దవి. అయినా ఇప్పుడు కాలం గడ్డు రోజులు అయిపోయినాయి అంట. గడ్డు రోజులు ఇందుకు ఏ నామంలో ఉండంటారా బాబో అని మా దత్త ఆవిడ చెబుతున్నారు. ఆవిడ ఏమీ పెద్ద పూజలు కాదు, ఏం కాదు, సాయిబాబా పూజ చేసుకున్నాం. అలా అయ్యారు. గురువులందరూ అవటానికి కారణం ఏంటి? వాళ్ళు మనలాగే ఏయో చిన్నగా ఉండే అలా గురువులు అయిపోయారు వాళ్ళు. ఆ గురువుని ఇప్పుడు నేను అంటున్నాను, మా ఉద్దేశం, అందరి ఉద్దేశం ఏమో కానీ ఆ గురువుని చెడగొట్టేస్తున్నారు ఎవరో మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. వెళ్ళి నేను ఆ పప్పు తిన్నాను, నాకు తేడా వచ్చేసింది, మా అత్తగారు ఉంది, వాళ్ళ అత్తగారు ఎక్కడో ఉన్నా సరే ఇబ్బంది పెట్టేస్తుంది అని గురువులు ఎవరైతే వాళ్ళకి చెప్పుకుంటారు. ఆ గురువు గారిన కష్టం వచ్చి చూడటానికి వెళ్ళినా కూడా వీళ్ళ కష్టాలే చెప్పుకుంటున్నారు. అది నాకు అసలు నచ్చలేదు. గురువులకి ఎందుకండి?
పప్పు తిన్నాను అరగలేదు, బఠానీకి తిన్నాను అరగలేదు, ఒడియాలు తిన్నాను అరగలేదు. నాన్నగారు ఇక్కడే మా ఈడూరు బిల్డింగ్లోకి వచ్చేవారు, మా ఇల్లు కట్టిన కొత్త. మా అమ్మ పాపం నేను ఫోన్ చేసేదాన్ని, వాళ్ళు చెప్పేవారు, ఫోన్ చేసేదాన్ని. అలా 5-6 సార్లు వాళ్ళ ఇంట్లో రోజు ఒకరోజు పడుకుని పొద్దున్న ఒకరినాటిని చెప్పేసి వెళ్ళిపోయేది. అప్పుడు మేము అందరం పాదాలకు దండం పెట్టుకుంటాకి. అప్పుడు పెద్ద పెద్దోళ్ళే బాగా పండిపోయిన వాళ్ళు అంట, ఆ నాన్నగారి దగ్గర పండిపోయిన వాళ్ళు అంట వాళ్ళందరూ. నాన్నగారు నడుస్తుంటే కూడా మీద పడిపోయి నేను జంతువులు నాకు దగ్గు వచ్చేస్తుంది అంటే, నువ్వు ఒడియాలు తినకమ్మా, అప్పడాలు తినకమ్మా, చాలు సరిపెట్టమ్మా. అది చాలదా, నీకు తెలీదా ఒడియాలు తింటే దగ్గు వస్తుంది, జంతువులు తింటే దగ్గు వస్తుందని గురువుగారు చెప్పాలి. గురువుగారు ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఎంతో లెవెల్కి వెళ్ళి మనకేదో కొంచెం బాగు చేస్తాం, మనం కూడా బాగుపడతామని చెబుతాం అంటున్నారు. చెబుతామంటే వినాలి, అది అర్థం చేసుకోకపోతే మానేయాలి. నీ ఇంట్లో కష్టాలన్నీ వెళ్ళిపోయి ఏడ్చేసి చెప్పేసి అక్కడ ఆవిడ చెప్పేస్తే ఆవిడ ఏమన్నా ఏం చేస్తుంది, కడుపు నొప్పి వస్తే చెప్పేస్తున్నారు ఏంటో జగడ. అదేదో నేను చెప్పకూడదు నోటితో, ఏది వెళ్ళినా ఏదైనా సరే అక్కడ చెప్పేయాలంట. అది ఎవరికి చెప్పాలి, డాక్టర్కి చెప్పాలి, లేకపోతే నీ సొంత వైద్యం ఉంటే చేసుకోవాలి, అప్పుడు సరే అవుతుంది. అంతే కదా నేను చెప్పే ఉద్దేశం అది. గురువులకి అన్ని పాఠాలు ఎన్ని చెప్పే అక్కర్లేదు. మనం వెళ్ళామా, ఆవిడ దగ్గర కూర్చున్నామా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అక్కడే బసికేసి కూర్చొని ఆయన్నే చూడాలి. చూస్తే ఆ సూపు మనమే పడుతుంది. తాంబేలు పిల్లల్ని ఎలా కంటుంది, సూపుతోటే కదా. అదేవిధంగా గురువు దగ్గర కూడా అలాగే ఉండాలి. ఆ సూపు మనమే పడితే మనం బాగుపడతాం. అంతేగాని వెళ్ళిపోయి అన్నీ చెప్పేసుకుంటే నన్ను మెచ్చేసుకున్నారు, నన్ను కౌలించేసుకున్నారు, నన్ను కూర్చోబెట్టేసుకున్నారు, నేనేమో పండితులని అయిపోయాను, నేనేమో సత్సంగంలో పండిపోయాను అని మళ్ళీ ఇంకో చోట చెప్పుకుంటాం. అక్కడికి ఆవిడకి తెలుసు, మా సత్సంగం చెప్పేవాళ్ళకి తెలుసు, అవన్నీ బయటెడుతున్నారు. వాళ్ళు ఇంకో రకంగా బయటెడుతున్నారు, ఇలా అంట అలాగంట ఇలా ఉంది అని. అది వాళ్ళకి తెలియట్లేదు, మాకు తెలిసిపోతుంది, అర్థమవుతుంది. విన్నాక అర్థమవుతుంది ఎవళ్ళు ఏం చెప్పారో అదే మళ్ళీ అమ్మ మనకు బయట పెట్టి చెబుతున్నారు, మీరు కూడా ఇలా ఉండకండి అని. అది అర్థం చేసుకోవట్లేదు. ఏంటంటే ఏదో సిన్ని మా సత్సంగం సిన్ని ఇప్పుడు కళావతి గారు పాప చెప్పింది, ఎవరంటే ఒక గురువుకి, అది గురువు అయినా నేనైనా ఇంకెవరైనా ఒక ఆకర్షణగా నేను ఏదో 10 మాటలు చేస్తాను, నన్ను మీరు అందరూ నచ్చి నా దగ్గరికి వస్తారు, ఒకళ్ళు ఇద్దరు వస్తారు, వచ్చి అయ్య బాబాయ్ అది చెప్పిందంటే చాలా బాగుంటుంది మనం వెళ్ళాలి అంటే, అయ్య బాబాయ్ నేను కూడా వచ్చేస్తానని ఒక 100 మంది వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత నేను లెగుతున్నారు, కూర్చుంటున్నారు. అది గొర్రెలు చేసి పని అంట, జంతువులు చేసి పని. నీకు జంతు బుర్ర ఉంది కానీ మనసు బుర్ర లేదు అని మా సత్సంగంలో అర్థమయ్యేటట్టు సిన్ని చెప్పారు. ఆవిడ సుజంగా చూశారు గొర్రెని. వాన వచ్చినా వెళ్తలేదంట, పైన తోపర పెద్ద వాన వచ్చేస్తున్నా వెళ్తలేదంట. యజమాని లేచి కదిలేక అప్పుడు అన్నీ ఒకేసారి అనుకో కలిగిపోతున్నాయి. అంతే మా భీమవరాన్ని కూడా అంతే, ఒకళ్ళు వెళ్తారు, ఇద్దరు వెళ్తారు, అబ్బాబా అది వెళ్ళిపోతుంది మనం వెళ్ళకపోతే ఎలాగా అని వెనకాలే పరిగెత్తేస్తారు. ఇది నాకు నచ్చదు అసలు. ఇది భీమవరం స్టైల్ అంట, బాగా స్టైల్ లేండి. ఎవరైనా గొప్పోళ్ళు వాళ్ళు వెళ్తే మనం వెళ్ళకుండా ఎందుకు ఉండాలి, మనం కూడా వెళ్ళిపోవాలి వాళ్ళతో. ఆ గొప్పోళ్ళు అందరూ మా అమ్మమ్మ చుట్టారు చాలామంది. మా అమ్మమ్మ చుట్టాల్లో ఎంతమంది ఉన్నారు గొప్పోళ్ళు, పాలమూరు, పెచ్చెళ్ళూరు, మళ్ళీనేమో కలిగట్టల్లోని అందరూ అన్నిళ్ళలో మా అమ్మమ్మ చుట్టాలి, పెద్దమ్మ కూతుళ్ళు, పిన్నమ్మ కూతుళ్ళు. అలా వాళ్ళు ఎవడో మాకు ఇప్పుడు పెద్ద ఏం తెలియదు. ఎప్పుడో మా పిన్ని ఉంది, పిన్నిని చేసారు, వాళ్ళని పెట్టి అక్కడికి వెళ్తా ఉంటే అక్కడికి అనిపించారు వాళ్ళు చాలు. అంతేగాని వాళ్ళ పిల్లలు వాళ్ళ జల్లలో మాకేం పెళ్ళికోరులు చెప్పరు, ఏమి చెప్పరు. ఫ్రెండ్షిప్ ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతే ఇప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసుకుని అమ్మలు కూడానే, పిల్లలు అమ్మలు అందరూ తల్లులు అందరూ పిల్ల మనవడో ఎవడో చేసుకుంటాడు ఫ్రెండ్షిప్. ఇక్కడ నానమ్మ అమ్మమ్మ ఇది కూడా నా దగ్గర చుట్టాలు, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు కదా, మరి వాళ్ళ ఇంటికి 10 సార్లు వెళ్ళి కౌలు చెప్పుకుంటే ఆనందపడిపోతాం, అందులో ఆనందపడిపోతాం. భక్తిలో ఆనందం లేదు, జ్ఞానంలో ఆనందం లేదు అని ఒక్కడించి మా దత్తభక్తురాలు చెబుతున్నారు. అది మీకు అందరికీ పెట్టాను కూడా అని. ఇది మా సంగతి. పూర్వనే అమ్మమ్మలు చేసిన పని ఇలాగా భౌతికతలు చదువుకోపోయినా కృష్ణుడి పాటలు పాడుకుంటా, మా అమ్మ అంటే సంగీతం, గొలకాలాపన ఏంటది గరుడు పురాణం ఇవన్నీ చెప్పేది అందరూ చెప్పించుకునేవారు. అంత బాగా అమ్మ అయితే లలితాదేవితో సమానమేనే నాకు మా అమ్మ అని. అంత జ్ఞానవంతులు వాళ్ళకుంటాం వల్ల నాకు కొంచెం వచ్చింది అనుకుంటున్నాను పెసరంతా. అది వాళ్ళు ఆ పనులు చేసుకుంటా అన్ని చేశారు. ఇప్పుడు మనం తలుపు తుడవటానికి ఒకతే, షుష్ అంట, కూరలు కోయటానికి ఒకతే,
శుభ్రాలు చేయటానికి మళ్ళీ ఇంకొకతే, బట్టలు మడతాగటానికి ఒకతే, ఇంతమంది జనాన్ని పెట్టుకుని పొయ్యి వేసుకుంటే ఒక్కొక్కళ్ళు నచ్చక, వాళ్ళ కూరలు నచ్చక ఏమన్నా కూర వేసుకుంటున్నారేమో చెబుతున్నాను. మొత్తం అన్నీ చేతికాడికి అందిస్తున్నాయి, టేబుల్ మీదకి చేతికాడికి అందిస్తేనే తింటున్నారు జనాలు. ఇప్పుడు అందరూ ఒకళ్ళు కాదు, అందరూ 10 మంది మనుషులు పెట్టుకుని చేయించుకుంటున్నారు. మనుషులు, నేను కూడా మనుషులు పెట్టుకోకుండా లేను. అప్పుడు మనుషులు లేరు, వాళ్ళే చేసుకునేవారు. వాళ్ళు చేసుకున్న భక్తిలో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు, సేవల్లో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు. ఇప్పుడు ఇన్ని చేసుకుంటే వీళ్ళకి ఏం కుదరట్లేదంట, అస్సలు కుదరట్లేదు. అస్సలు పక్కింటికి వెళ్ళి 6 గంటలు కూర్చుండ కుదురుతుందంట. పొద్దున్న 9ంటికి పని అయిపోతుందంట. పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి చీర కట్టుకుని, లేకపోతే ఎక్కడికో పోవాలి. ఇవన్నీ ఎందుకంటారో, ఇవన్నీ మానేస్తే జ్ఞానంలో ఉన్నట్లు లెక్క. ఇది ఒక్కాడించి చెబుతున్నాను. మంగళం, నిత్య శుభమంగళం, ఆరోగ్య మంగళం, ఆనంద మంగళం, ఐశ్వర్య మంగళం, కళ్యాణ మంగళం. రాముడి కళ్యాణాలు అవుతున్నాయి, ఇంకా ఊరేగింపులు అవుతానే ఉన్నాయి. అంతా సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. అందరూ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా మామూడు అందరూ మనలో కొడుకులో పిల్లలు ఎవరో ఒకళ్ళు అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. పెళ్ళిళ్ళు అన్నవాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, అంతా శుభంగా ఉండాలని మళ్ళీ ఇంకోసారి మంగళం, నిత్య శుభ మంగళం, ఆరోగ్య మంగళం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఆరోగ్య మంగళం. శాంతి శాంతి శాంతి. సెలవు. నా పువ్వులతో మీకు ఈ సమాధానం చెప్పా. పువ్వుల్లోనే దేవుడు, దేవుళ్ళలోనే పువ్వులు అనుకుంటా.